మంత్రపు నిమ్మకాయలు. పూర్వం చీనా దేశంలోని పీకింగ్ నగరంలో ఒక దర్జీ ఉండేవాడు. అతని పేరు చింగ్. అతని తండ్రి కూడా దర్జీయే. అయితే అతను పోతూ పోతూ చింగ్కు ఒక్క కుట్టు మిషన్ తప్ప ఇంకేమీ మిగల్చలేదు. చింగ్ తండ్రిలాగా దురలవాట్లు కలవాడు, దుబారా మనిషి కాడు. అతను కష్టించి శ్రద్ధగా పనిచేసి తన ఖాతాదారులను తృప్తిపరిచి త్వరలోనే 4 కుట్టు మిషన్లను కొని 4 మనుషులకు జీవనోపాధి కల్పించాడు. చింగ్ మూలంగా అదే వీధిలో ఉండే 10 మంది దర్జీలకు పనులు లేకుండా పోయాయి. వాళ్లకు పని పట్ల లక్ష్యం లేదు. బట్టలు కుట్టి ఇస్తామన్న రోజుకు ఏనాడూ ఇచ్చేవారు కాదు. వాళ్ళ చుట్టూ తిరగలేక ప్రాణం విసిగి ఉన్న గ్రామస్తులకు చింగ్ ఎంతో తృప్తి కలిగించాడు. చింగ్ మూలంగా దెబ్బతినిపోయిన దర్జీలందరూ సమావేశం జరిపి చింగ్ను పతనం చేయడం ఎలాగా అని ఆలోచించారు. వాంగ్ అనేవాడు చింగ్కు భూత వైద్యుడి చేతబడి చేయిస్తే వాడు అడుగంటిపోతాడని చెప్పాడు. అందరూ ఇందుకు సిద్ధపడి కట్టగట్టుకొని భూత వైద్యుడి ఇంటికి వెళ్లారు. భూత వైద్యుడి ఇల్లు తాళం పెట్టి ఉన్నది. తన బంధువులెవరికో జబ్బుగా ఉంటే అతను పొరుగురు వెళ్ళాడట. మర్నాడు వాంగ్ దుకాణానికి భూత వైద్యుడు లాంటి వాడొకడొచ్చి పెద్దగా పెడబొబ్బ పెట్టి, నిన్న ఎవరో మా గురువుగారిని తలుచుకున్నారట, ఆయన నన్ను పంపించారు, ఏమిటి విశేషం అని అన్నాడు. అతన్ని చూస్తుంటే వాంగ్కు అతని మీద గురి కుదిరింది. అతను భూత వైద్యుడితో అంతా చెప్పాడు. భూతాన్ని ఆవాహన చేయాలి, ఖర్చవుతుంది, భరించగలవా అన్నాడు భూత వైద్యుడు. అంతా 10 మంది ఉన్నాం, ఖర్చు పంచుకుంటాం అన్నాడు వాంగ్. నీకు ఒక మంత్రపు నిమ్మకాయ ఇస్తాను, అందులో ఒక బంగారపు నాణెం పెట్టి దాని చింగ్ దుకాణంలో చేర్చు, మీకు వాడి బెడద తొలగిపోతుంది అంటూ ఒక చీల్చిన నిమ్మకాయను భూత వైద్యుడు వాంగ్కు ఇచ్చాడు. వాంగ్ దగ్గర బంగారు నాణెం లేదు, కానీ తన దగ్గర ఉన్న వస్తువులు తెగనమ్మి మరీ ఒక బంగారు నాణెం సంపాదించి దాన్ని నిమ్మకాయలో పెట్టి చింగ్ దుకాణానికి వెళ్ళి అది ఇది మాట్లాడుతూనే నిమ్మకాయను చల్లగా దుకాణంలో ఓ పక్క జార్చి వెళ్ళిపోయాడు. ఈ లోపుగా భూత వైద్యుడు మిగిలిన దర్జీలకు కూడా అలాగే నిమ్మకాయలిచ్చి వాటిలో బంగారు నాణాలు పెట్టి చింగ్ దుకాణంలో వదలమని చెప్పాడు. అందరూ అలాగే చేశారు. రోజులు గడుస్తున్నాయి. చింగ్ పతనం కాకపోగా తన దుకాణాన్ని పెద్దది చేసి మరింత అందంగా అలంకరించి మరో 10 కుట్టు మిషన్లను కొన్నాడు. దర్జీలకు మతులు పోయాయి. వాళ్ళు భూత వైద్యుడి ఇంటికి వెళ్ళి, మీ శిష్యుడు ఉండేదెక్కడా అని అడిగారు. భూత వైద్యుడు ఆశ్చర్యంగా, నాకు శిష్యులెవరు, నేనే ఈ వృత్తిలో పొట్టగడవక అవస్థపడుతూ ఉంటే నాకు శిష్యులు కూడానా అని అన్నాడు. వాంగ్ అయోమయంలో పడిపోయాడు. చింగ్ తన దుకాణం చూడరమ్మని వీధిలోని మిగతా దర్జీలకు ఆహ్వానం పంపాడు. అతనికి దశ ఎలా ఎత్తుకున్నది తెలుసుకుందామని దర్జీలందరూ చింగ్ దుకాణానికి వెళ్లారు. చింగ్ అందరికీ చక్కని ఆతిథ్యం ఇచ్చాడు. వాంగ్ ఉండబట్టలేక, చింగ్, ఉన్నట్టుండి నీకు ఇంత డబ్బు ఎలా వచ్చింది అని అడిగాడు. ఏ అదృష్ట దేవతో నా దుకాణానికి 10 నిమ్మకాయలు 10 బంగారు నాణేలు పంపింది. నిమ్మకాయలతో షర్బత్ చేసుకొని తాగేసరికి అంతులేని శక్తి కలిగింది. బంగారంతో కొత్త కుట్టు మిషన్లను కొని దుకాణాన్ని పెద్దది చేశాను అన్నాడు చింగ్. దర్జీలు ఏడుపు మొహాలు పెట్టి, ఆ బంగారు నాణేలు మావే, నిన్ను దివాలా తీయించాలని మాకున్నదంతా పెట్టి బంగారు నాణేలతో పాటు మా దారిద్ర్యాన్ని నీకు పంపకం చేద్దాం అనుకున్నాం, కానీ మా ప్రయత్నం బెడిసి కొట్టింది అని అన్నారు. చింగ్ నవ్వి, ఆ సంగతి నాకు తెలీదు అని అన్నాడు. దర్జీలు లబలబలాడారు. చింగ్ వాళ్ళతో ఎంతో స్నేహంగా, కొత్త కుట్టు యంత్రాలు కొన్నాను కదా, వాటి మీద పనిచేసే వాళ్ళు ఎలాగో అవసరం, మీరు ఎవరు వచ్చి పనిచేసినా నాకు అభ్యంతరం లేదు, కుట్టు కూలీలో నేనేమీ ఉంచుకోను, ఎంత హెచ్చు పని చేయగలిగితే అంత హెచ్చు డబ్బు గిట్టుబాటు అవుతుంది అని అన్నాడు. దర్జీలందరూ చింగ్ కింద పని చేయడానికి ఒప్పుకొని ఆ రోజే పని ప్రారంభించారు. ఆ రోజు దర్జీలు తనపై చేతబడి చేయించటానికి కుట్ర పన్నినప్పుడు తాను చాటున ఉండి అంతా విని తానే భూత వైద్యుడి శిష్యుడిగా వచ్చిన సంగతి చింగ్ మిగతా దర్జీలకు తెలియనీయలేదు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.